కసినో కోసం రెడీ. కావాలంటే 10 గ్యాస్ తర్వాత సాయంత్రం సెట్ చేద్దాం. ఏ గేమ్ ఆడతావు బ్రో? ఏ గేమ్ ఆడతావు? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రూలే ఆడతావు? నువ్వేం ఆడతావు బ్రో? వచ్చా నీకు? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా బ్రో లిఫ్ట్ లో ఫుడ్ తింటారు. ఇంకేం చేస్తాం, ఇక వీళ్ళు తొందర పెడతారు. మా బాయ్ ఉండే లాకేయడానికి బాయ్ కట్టింగ్ చేసుకున్నాడు, అది పోతుంది మళ్ళా. ఇప్పుడు మా అన్న ప్రేమికులకి యువరాజు. ఏంటి సార్ అది? ప్రేమికులకి యువరాజు ఈయన, ఇంకొకరికి యువరాజు. ఆటగాడు, పెద్ద ఆటగాడు, వేటగాడు. స్పైడర్ చూసిరా, స్పై చేస్తాడు అందరినీ. అందరు దొంగల్లా ఉన్నారు, నైట్ టైం వెళ్తున్నారు. రీటర్ ఆన్ చేయండి కొంచెం. నువ్వు అటు రావాలి. చలి చలి చలి. ఇప్పుడు అవసరం ఈ చల్లో వెళ్దాం, అవసరం బాగా. ఏం ఇలా చెప్తే అర్థం కాదు. చెప్పింది నువ్వు కాదు భయ్యా, కసినో కసినో అని చెప్తున్నావు. ఊబర్ డ్రైవర్ అందరు నాకు ఇంకా పిలుస్తున్నాడు. ఊబర్ డ్రైవర్ తొందరగా వెళ్ళి భయ్యా. ఏంటో నీ హీటర్ పని చేస్తేగా. నీ హీటర్ లో వేడి అయిపోయింది. నీకేం తెలుసు ఆయన బాడీలో ఎంత వేడి ఉందో. ఇప్పుడు బయట నిలబెడితే ఐస్ మొత్తం కరిగిపోద్ది. పాను మంచి పోరాడు. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. కొత్త టైర్లు తీసుకెళ్ళి డోర్ ఇట్లా గుంజుగురు గుంజమైన అది డోరే. క్యాసినో ఆడి ఆదర్శంగా నిలవాలి మన తోటి స్నేహితులకు. ఇట్లాంటి కుమ్మర్లాంటి ఫార్మ్స్ ఎన్నెన్నో పెట్టి వచ్చే ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్ హైర్ చేసుకొని గంటకు 14 పే ఇవ్వాలి పాపం. వాళ్ళకి 9-10 పేలు ఇస్తారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఒక సతీషన్నకైతే కొంచెం వయసు అయిపోయింది, ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇస్తా మేనేజర్ పోస్ట్. కాదన్నా, నువ్వు $20 ఇస్తే గ్యాస్ కొట్టేయమని 10 గ్యాస్ కొట్టించి 10 క్యాసినో ఆడి ఇట్లాంటి ఫార్మ్స్ కొందాం అనుకున్నావా? బాను $1000 ఆడుతున్నాడు, ఏమన్నా ఆడుతున్నాడా? పనువయ్యా యుఎస్ లో చేసిన క్రేజీ ఎక్స్పీరియన్స్ ఏంటి? క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇక ఇదే క్యాసినో. $20 తోటి 430 చేసిన. 430 ఆయన ఓటుకొని వచ్చిన. కలిగించాడు దేవుడు. 430 దాని తర్వాత మైనస్ పోతా ఉన్నాయి. సరేలే ఇంతసేపు కూర్చుంటామని మొత్తం వేసిన ఒకటేసారి. టచ్ చేసావు, నా గుండెలే టచ్ చేసావు. 1000 చేద్దామని 10 దాచావు. సాయి బ్రో ఏంటి బ్రో నువ్వు సాయి బ్రో $30 పెట్టి ఇంత కటింగ్ చేసుకున్నాడు చూడు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. అది కూడా ముసలాంతో. కారణం వీళ్ళిద్దరు. సతీష్ అన్న నీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఎంత? అలానే చెప్పు. ఏంటి మీరు చీకటి బతుకులు ఆ మనిషి ఎవరు? అలానే చెప్పు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఎంత? క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ -7,000. అదేమంటారు అని పేరేంది? విజయమాల్య తర్వాత సతీష్ అన్న. మా సతీష్ అన్నని పట్టుకుంటారు. ఆ మనిషి ఎన్నో కోట్లు వేసాడు.
ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని 7,000 మైనస్ లో ఉన్నాడు అంతే. ఓన్ ఇక్కడ ఎగ్గొట్టేసి వెళ్ళిపోతావు కదా. ఏందన్నా నువ్వు ఇలా చేతి అడ్డం పెట్టుకున్నావు, అదేదో ప్రాస్టిట్యూషన్ లో దొరికినాడు. ఏ లైట్లు వేయద్దు. ఇంకా ఈరోజు గట్టిగా గెలవాలి. ఎంత గెలవాలి? ఎంత పెడుతున్నావు? డబ్బులు చూపిస్తావు అనుకుంటా. మన చూడటం అన్ని చూడు సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. పనువే నువ్వు ఇస్తే నా దగ్గర ఎక్కడ 10,000 నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. 10,000 చేసి ఇంటికి వెళ్ళిపోదాం మనం. నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. నాది హామీ. మేము వచ్చిన ప్లేస్ వచ్చి మోయిగన్సన్ కనెక్టికట్. దిస్ ఇస్ ద వరల్డ్స్ 5th లార్జెస్ట్ అంటారు. ఐ డోంట్ నో, ఇట్స్ రిటన్ ఇన్ గూగుల్ అండ్ ఇట్స్ ద 5th హైయెస్ట్ రెవెన్యూ క్రాసింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. చూడండి ఎలా ఉందో. యూఎస్లో ఇది వేరే ప్రపంచం. ఇది 24/7 ఆపరేట్ అవుద్ది. ఇంకా మీకు ఎప్పుడైనా టైంపాస్కి రావాలంటే ఇక్కడ మోస్ట్లీ ఎవరికైతే ఏం పని లేదో వాళ్ళే వస్తారు. సో చూసుకోండి, మాకు కూడా ఏం పని లేదు, మీకు కూడా ఏం పని లేదు, లేకపోతే మీరు పక్క రావచ్చు కసినోకి. కొంచెం డబ్బులు స్పెండ్ చేయండి, డబుల్ అవుతాయి, లేకపోతే మైనస్లో వెళ్తారు. సో కసినో కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ ఇక్కడ స్వైప్ చేస్తే మీ దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇవన్నీ కనిపిస్తాయి మషిన్స్లో, పాష్ మషిన్స్లో. భానుభయ్య పెద్ద కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాడు. పెట్టి కసినో అందా అనుకుంటున్నాడు. మందే ఇదంతా. సుడు హీరోలు కొట్టి బుట్టర కార్లు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. క్యాడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనల గాడ్ ఫాదర్, కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, ధాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో. సతీష్ అన్న ఎక్స్పీరియన్స్ చెప్పు. కసినోకి ఎప్పుడు వచ్చావు ఫస్ట్ టైం? 2022. ఎంత సంపాదించావు? 250. 250 అంటే 20,000. త్రిమూర్తులు ఇక్కడ కూర్చుంటున్నారు, డబ్బులు సంపాదిస్తారు ఒకేసారి. బ్యాకరెట్ అని ఏదో గేమ్ ఉంది. అది పని చేయట్లే. మరి నాకు వస్తలేదు ఏంది? గురు ఇటు రాదు. వస్తలేదేంది? ఇది ఎంత పోయింది? ఎంత పోయింది మొత్తం? ఇక్కడ పోయింది, ఇక్కడ మెజారిటీ. నీదెంత పోయింది? 100 పోయాయండి. కష్టపడితే వచ్చిన పైసలు. ఎవరి వల్ల పోయా లాస్ట్ లో చెప్పు. అగో వీళ్ళు ఉన్నారే, వీళ్ళు అతుకోరు కల్లా మూర్ఖులు ఇల్లు. వీళ్ళ వల్లనే నా పైసలు పోయాయి. ఈయన ఈ పెద్ద మంచి రెడ్ లైట్ ఏరియా దొరికాయి.